హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్త్ ప్యారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 8 మీకు ఎవరు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీడియోని ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీడియో అంతా ఒక ఎత్తు అండ్ లాస్ట్లో రాబోయే పోస్ట్ క్రెడిట్ సీన్ మాత్రం ఇంకొక లెవెల్ అనమాట. సో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లాస్ట్ 10 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్ దగ్గర టైం స్టాంప్ వేసి మీకు వీడియో ఎలా అనిపించింది అండ్ వీడియోలో ఏమైనా గ్లిచెస్ ఉన్నాయా, లేదంటే నా ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా బెటర్ చేయాలా, లేదంటే ఓకేనా, ఇట్లాంటి కామెంట్స్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గానే మన ఛానల్లో కామెంట్స్ అనేటివి చాలా దారుణంగా పడిపోయాయి. సో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దాంతోపాటు హైప్ ఉండే వాళ్ళు తప్పకుండా హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలా మీరు హైప్ చేస్తేనే మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ అలా మన ఛానల్ కొంచెం రీచ్ కూడా పెరుగుతుందని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు తామియా గారి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తామంట. అప్పుడే మన తామియా గారు కత్తితో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడే వెనక్లో ఉండే తన మాస్టర్ కూడా తనను గమనిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనోనికంటూ కూడా చిన్నప్పటి నుంచి ఒకటే ఒక్క ఐడియాలజీ అయితే ఉంది. యుద్ధం లేని ఈ ప్రపంచంలో జస్ట్ కత్తితో తను ఈ వరల్డ్ని కాంకర్ చేద్దాం అనేది ఒక కళ మాత్రమే. కానీ మనోనికి ఆ కళని నిజం చేయాలనే దృఢ సంకల్పం ఉంది. అండ్ ఈ ప్రపంచంలోనే మనోన్ కంటే ఎవరు స్ట్రాంగెస్ట్ కాదు, షార్పెస్ట్ కాదు, ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ స్క్వాడ్స్మెన్ కూడా ఉండకూడదనే మనోన్ నిర్ణయం. అండ్ మనోన్ కంటూ ఒక డ్రీమ్ అనేది ఉంది. తనకంటూ కూడా ఈ చరిత్రలో కొన్ని అక్షరాలు లిఖించబడాలనేదే నా కోరిక అనడంతో ఇంకా వాళ్ళ మాస్టర్ కూడా అది చూస్తూ ఉంటాడు. సో అలాగే మనోడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత వన్ డే వాళ్ళ మాస్టర్ని అడుగుతామంటారు, అసలు ఇది ఎలా సాధ్యం రా, నువ్వు నాకంటే పుట్టిగున్నావు, ఇంకా బక్కగున్నావు, వయసులో కూడా నాకంటే నీకే ఎక్కువ, కానీ నువ్వు నాకంటే ఎలా స్ట్రాంగ్గా ఉన్నావు అనడంతో ఇంకా ఆ మాటలైన వాళ్ళ మాస్టర్ కూడా, అరే తామ్య, నువ్వెంతో వేస్ట్ నా కొడుకురా, నువ్వు అన్నీ కూడా నీ యొక్క చిన్న వయసులోనే సాధిద్దాం అనుకుంటున్నావు. లైక్ నువ్వు ఫాస్ట్గా ఉండాలనుకుంటున్నావు, అందరికంటే స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నావు, అందరికంటే తెలివైనోడుగా ఉండాలనుకుంటున్నావు, కానీ వీటన్నిటి మధ్యలో నువ్వు నీ ఫోకస్ అనేది కోల్పోతున్నావు. ఏ మనిషి ప్రతి ఒక్క దాన్ని కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోలేడు. సో తనకంటూ ప్రతి ఒక్కటి కూడా లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే ఉండాలి. కానీ నేనే అన్నీ చేసేస్తాను, నేనే అంత తినేస్తానంటే ఖచ్చితంగా అది ఎప్పటికీ జరగని పని. ఒకవేళ నువ్వు ఇప్పుడు యంగ్గా ఉన్నా కాబట్టి నువ్వు అన్నీ కావాలని కోరుకుంటున్నావు, బట్ ఒకవేళ నువ్వు కానీ ఓల్డ్గా అయితే అప్పుడు నిన్ను కూడా వెనక నుంచి ఎవరో ఒకరు వేసేస్తారు. సో నేను చెప్పేది ఒకే ఒక్కటి, నీకంటూ వైడర్ రీచ్ కావాలని అస్సలు కోరుకోవద్దు. నీకు కావాల్సినది జస్ట్ డీపర్ రీచ్ అనమాట. సో నువ్వు ఒకదాన్ని ఫోకస్ చేయి అండ్ డీప్గా వెళ్ళు. ఆ తర్వాత దాన్ని ఒకసారి పరిశీలించు. రెండు వైపులా నీకు సమానంగా ఉంది అని నీకు తెలిసిందనుకో, అప్పుడు నీకే తెలుస్తుంది నీ లైఫ్ యొక్క పర్సనాలిటీ అండ్ నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అనడంతో ఇంకా మాట్లాడిన మన తామయ్య గారు కూడా, నువ్వు చెప్పిండే ఈ తొక్కలో సూచనలు నాకేం అవసరం లేదు, సో నాకేం అర్థం కూడా కాలేదు, సో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి వెంటనే మనోడు అక్కడ నుంచి తన జర్నీని అయితే స్టార్ట్ చేస్తాడు. అండ్ తనకు అడ్డంగా ఎంతమంది వచ్చినా సరే తన చిన్న వయసు నుంచినే అందరినీ ఓడిస్తుంటారు. లిటరలీ మనోడిని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఇంకా మనోడు కూడా తన యొక్క వేటను ఎక్కడా కూడా స్టాప్ చేయకుండా మనోడు అరౌండ్ ది వరల్డ్, మొత్తం వరల్డ్ అంతా కూడా ట్రావెల్ చేసుకుంటా మనోడికి ఎవడడ్డం వచ్చినా సరే వానాయిలను వేసేస్తూ తనకంటూ ఒక గుర్తింపు అయితే తెచ్చుకుంటాడు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో దాన్ని అంతటినీ గుర్తు తెచ్చుకుంటే మన తామయ్య గారు, నా మాస్టర్ చెప్పినే కరెక్టే, అన్నిటిని జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళేదానికంటే జస్ట్ ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసేదే బెస్ట్ అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మన తావఫా చేస్తుండే అటాక్స్ అన్నిటిని కూడా మనోడు డాట్ చేసుకుంటా ఏమాత్రం తగ్గకుండా వెంటనే వెళ్ళి తావఫాని కట్ చేసి, నీ వల్ల ఇప్పుడు నేను మరి కొంచెం స్ట్రాంగ్గా మారాను, థ్యాంక్ యూ అనడంతో ఇంకా ఆ మాటలను మన తావఫా కూడా నవ్వుకుంటా, నువ్వు ఎంత చేసినా ఏం ప్రయోజనం, నువ్వు ఎప్పటికీ నన్ను చంపలేవని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలను మన తామయ్య గారు కూడా, అయితే నేను నా లైఫ్ అంతటిని కూడా నిన్ను నరకడం కోసమే ఇక్కడ ప్రయోగిస్తాను, నా టైం అంతా కూడా ఇక్కడే వేస్ట్ అయినా బాధ లేదని చెప్పి తనను ముక్కలుగా నరుకుతూ ఉంటాడు. కానీ బట్ తను ఎన్నిసార్లు నరికినా తావోఫా వెంటనే రీజనరేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే దాన్ని చూస్తాను మన ఫూచిగాడు తామేలో ఉండే బీస్ట్ మోడ్ని చూసి ఆశ్చర్యపోతాడు. అండ్ మనోడు చేస్తుండే అటాక్స్ అన్నిటిని కూడా చూసి మనోడు ఆశ్చర్యపోయినా సరే, బట్ ఎండ్ ఆఫ్ ది టైంలో మనోడు ఎన్నిసార్లు అటాక్ చేసినా సరే తావోఫాని అయితే మనోడు కిల్ చేయలేడు. ఎందుకంటే జస్ట్ బ్యాటిల్ ఒక్కటే ఉంటే సరిపోదు, అండ్ తావోని చూసినా సరిపోదు, ఖచ్చితంగా టెన్షన్స్ చంపాలంటే వాళ్ళ యొక్క హిండరింగ్ ఎఫెక్ట్ అనేది మనోళ్ళు తెలుసుకొనే ఉండాలి. అండ్ దాన్ని గుర్తు తెచ్చుకోవడం మన ఫూజిగాడు తావోఫా యొక్క ఆట్రిబ్యూట్ వుడ్, సో ఖచ్చితంగా నేను నా మెటల్ ఆట్రిబ్యూట్తో తననైతే స్టాప్ చేయొచ్చు. బట్ ఇక్కడ కర్మ ఏంటంటే నేను తన దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నానని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకా వెంటనే తామేగాని చూసి, ఇలాగే తామేగాడు అటాక్ చేస్తే ఖచ్చితంగా బ్లడ్ లాస్ అయ్యి వీడు కూడా చనిపోతాడు, ఖచ్చితంగా మేము ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, అసలు నేను ఏం చేయాలని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనోనికి గబిమారో గాడు ఇంకా శివన్ సంజయ్ చెప్పిన మాటలు అనేది గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ వెంటనే రీస్టోరేషన్ అండ్ హిండరింగ్ రెండింటి గురించి గుర్తు తెచ్చుకొని, నాకు ఇప్పుడు ఐడియా వచ్చిందని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మన తావోఫాన్ అయితే వెనక నుంచి క్యాచ్ చేస్తాడు. ఇంకా దాన్ని చూస్తుంటే మన తామేగానికి ఏం అర్థం కాదు, అరే పొట్టినా కొడుక నువ్వెందుకురా మధ్యలో వచ్చావు, నువ్వు పక్క
పక్కకు వెళ్ళు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అరే గుడ్డి నా కొడక మర్యాదగా నేను చెప్పేది విను, నేను దీనిని ఇలాగే పట్టుకుంటాను, నువ్వు మోర్ అక్యురేట్గా నువ్వు తన యొక్క థాండన్ అనేది కట్ చేయి, సో ఇదే మనం తినని అటాక్ చేసే లాస్ట్ మూవ్ కావాలి, ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త కట్ చేయడంతో ఇంకా ఆ మాటలిన మన తామియాగడు అరే నా కళ్ళు కూడా సరిగ్గా కనపడడం లేదు, నేను ఖచ్చితంగా తనతో పాటు నిన్ను కూడా చంపేస్తాను అనడంతో ఇంకా మనోడు కూడా ఏం పర్లేదు, నా అట్లాంటి ఆసమాన్స్ ఎప్పుడు కూడా చావుకు భయపడము, ఒకవేళ నువ్వు అదే చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇద్దరిని కట్ చేయి, నేనేం బాధపడను, సో త్వరగా కానివ్వు అనడంతో ఇంకా మన తామియాగాడు కూడా అయితే ఓకే అని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్ని అయితే డ్రా చేస్తాడు. ఇన్ఫాక్ట్ తన స్క్వాడ్ డ్రా చేస్తున్నప్పుడు కూడా మనోనికి అయితే అక్కడ ఏది కనపడదు అండ్ స్క్వాడ్ వెళ్ళి మన ఫూచిగాని తగులుతుందా లేదంటే తావోఫాని యొక్క తండ్రిని కట్ చేస్తుందో కూడా మనోనికి ఐడియా లేదు. బట్ ఎలాగైనా సరే నేను తన యొక్క తండ్రిని కట్ చేయాలని చెప్పి మనోడు ఒక్కసారిగా తన మాస్టర్ చెప్పిన మాటలు ఇంకా ప్రజెంట్ తను ఉండే ఈ డైరెక్షన్లో ఇంకా తన స్క్వాడ్ వేగాన్ని మొత్తం అంతటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని తన తావు అనేది ఉపయోగించుకొని మనోడు తావోఫా యొక్క తండ్రిని అయితే కట్ చేస్తాడు. జస్ట్ మిస్లో మన ఫూచిగాడు అయితే తప్పించుకుంటాడు, లేదంటే మనోని కూడా ఈ టైంకి పాడు కట్టేసిండు. ఇంకొకసారిగా మన తావోఫా కూడా జూఫా అని చెప్పి కింద పడిపోతుంది. ఇంకా దాన్ని సెన్స్ చేసిండే మన జూఫా గాడు కూడా తన ఎదురుగా ఉండే మన చోబేగాడు ఇంకా తోమగాడిని ఇద్దరిని చూసి మీరిద్దరూ మా దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారా, అసలు మీరు చేస్తుంటే ఈ ద్రోహానికి ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు, మీ అంత చెత్త నా కొడుకులే లేరు, మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో రాబోయే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అండ్ మీరు నా యొక్క తావుఫాని హట్ చేస్తారా అనడంతో ఇంకా అప్పుడే మన చోబేగాడు కూడా వీడిని ఖచ్చితంగా ఇలాగైతే మేము చంపలేము, నేను ఖచ్చితంగా వీని యొక్క తావోన్ అనేది ఖచ్చితంగా హిండరింగ్ చేసుకోవాలని చెప్పి తన తావోన్ అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ బట్ అప్పుడే మన తోమగాడు వచ్చి అవసరం లేదన్నయ్య, మనం ఇద్దరున్నాం, ఖచ్చితంగా వీడిని చంపేయచ్చులే, నువ్వు నీ యొక్క తావోను ఉపయోగించద్దు అనడంతో ఇంకా మన చోబేగాడు కూడా ఓకే తమ్ముడు అనుకుని తన యొక్క తావోను ఉపయోగించడు. బట్ ఈ గ్యాప్లోనే మన జూఫాగాడు మాత్రం ఖచ్చితంగా మీరంతా కూడా చేస్తారు, మీరు ఖచ్చితంగా నా తావోఫాని అడ్ చేసినందుకు అని చెప్పి ఒకసారిగా తన చేతిని అయితే గాలికెత్తాడు. అప్పుడు సడన్గా మన తావోఫా వాయిస్ వచ్చి నన్ను కాపాడు జూఫా అనడంతో ఇంకా వెంటనే మనోడు కూడా నన్ను క్షమించు తావోఫా, నేను ఒకదాన్ని వదిలేసి తప్పు చేసినట్లున్నా, దయచేసి నన్ను క్షమించు రా ఇప్పుడు కలుద్దామని చెప్పి వెంటనే మనోడు తన చేతిని అయితే పైకెత్తుతాడు. ఇంకా వెంటనే తావోఫా యొక్క చెయ్యి అనేది కూడా వచ్చి మన జూఫా గాని చేతిని అయితే హగ్ చేసుకుంటుంది. అండ్ ఒక్కసారిగా దీన్ని చూస్తాను మన చోబే గానికి తోమగానికి ఇంకా మన తామే గానికి ఫూచి గానికి ఏం అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ మన ఫూచి గాడు తామే గాడు వాళ్ళ ముందర ఉండే తావోఫా యొక్క కిషికి ట్రాన్స్ఫర్మేషన్ చూసి అసలు ఏందిరా ఇది అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్లోనే కూడా వాళ్ళిద్దరూ కూడా మెర్జ్ అయిపోతారు. అప్పుడే మనకి తావోఫా ఇంకా జూఫా యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే మనకు చూపిస్తామంట. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు పుట్టినప్పుడు వాళ్ళిద్దరూ కూడా పక్కనే ఉంటారు. అండ్ వాళ్ళిద్దరిని చూస్తుంటే మన రెయిన్ గేర్ కూడా జూఫా ఇంకా తావోఫా మీ ఇద్దరు కూడా ఒకటే, ఇన్ఫ్యాక్ట్ మనమంతా కూడా ఒక ఫ్యామిలీనే, కానీ మీ ఇద్దరు ఎంత స్పెషల్ అనడంతో ఇంకా ఆ మాటలను మన జూఫా గానికి నాకు ఆ వయసులో ఏమీ అర్థమయ్యేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మమ్మల్ని చూసి ఎంతోమంది భయపడేవాళ్ళు, అది షోసిన్స్ అయినా దోషిస్ అయినా, కానీ మాకు ఆ సిచ్యువేషన్ ఏది అర్థం కాదు. మాతో పాటు ఉండే అందరు స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు, కానీ తావోఫాకి పక్కన ఉండే షోసిన్స్ని చూసి భయపడేది. అండ్ నాకైతే ట్రైనింగ్ అయితే అస్సలు నచ్చేది కాదు. అలాగే మాలో ఎవరికి గాయాలైనా సరే అవతల వాళ్ళు ఏమైందనే చెప్పి బేసిక్ రెస్పాన్సిబిలిటీ కూడా అడిగేవాళ్ళు కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే మమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు. అండ్ మేము బాధపడినా సరే వాళ్ళు ఏమాత్రం దాన్ని కన్సిడర్లోకి తీసుకోరు. బహుశా మేము ఎప్పటికీ చావమనే వాళ్ళకి ఇట్లాంటి మెంటాలిటీ వచ్చిందా అని చెప్పి నాకు అర్థమయ్యేది కాదు. కానీ నాకు మాత్రం నా పక్కన ఉండే తావోఫాకి చిన్న గాయమైనా సరే నేను తట్టుకునేవాడిని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడూ కూడా తనని ప్రొటెక్ట్ చేయాలని కోరుకునే వ్యక్తిని చిన్నప్పటి నుంచి. ఇంకా మమ్మల్ని చూసిన మేచాన్ పాప కూడా ఖచ్చితంగా నువ్వు ఫ్యూచర్లో తావోఫాని ఎప్పుడూ కాపాడాలి, అదే నీ యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీ జూఫా అనడంతో ఇంకా మేచాన్ ఒక్కటే మమ్మల్ని ఎంతో బాగా అండర్స్టాండ్ చేసుకుంది అన్నట్లు మేము ఎప్పుడూ కూడా మేచాన్తో పాటునే ఉండేవాళ్ళము. బట్ అప్పుడే మేము రెయిన్లో ఫస్ట్ టైం చేంజ్ని అయితే గమనించాం. ఆ రోజు తను మాకు చెప్పాడు వీళ్ళే హోకు, వీళ్ళు కేవలం ప్రోటోటైప్ అయిన టెన్షన్లు మాత్రమే, వీళ్ళని నేను అవుట్ సైడ్ క్యాజువల్లో అయితే తయారు చేశాను, సో వీళ్ళని ఉపయోగించుకొని మీరిద్దరూ మీలో తగ్గిపోయింది తావునైతే పెంచుకోండి అనడంతో ఇంకా మాట్లాడిన మన జూఫా గారు కూడా ఏంటి మళ్ళీ నింపుకోవచ్చు అని అడుగుతాడు. ఇంకా అప్పుడే రెయిన్ గారు చెప్తారన్నమాట, ఇప్పటి నుంచి మీరు కూడా మీ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అండ్ మిమ్మల్ని దానికోసమే క్రియేట్ చేశాము. మీకు తెలుసా రెయిన్ గాడు డోయిన్ నేర్చుకుంటున్నాడు, అలాగే మూడెన్ గడు షూట్ అని నేర్చుకుంటున్నాడు, అలాగే గూఫా వచ్చి షిన్సూన్ అయితే నేర్చుకుంటుంది, ఇంకా జోజిన్ అయితే టైసోకు నేర్చుకుంటుంది, ఇంకా ఫైనల్గా మీ ఇద్దరు మీరు ఖచ్చితంగా బోజో జుట్సుని ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఒక్కసారిగా మన జూఫా గారిని అయితే పెద్దగా మారుస్తాడు. ఇంకా మన వాళ్ళకి ఏమర్థం కాదు. అప్పుడే రెయిన్ గడ్ కూడా నాకు తెలుసు సడన్గా మీ ఇద్దరిని బోజో జుట్సు చేయమంటే ఇబ్బంది కలిగిస్తుంది, బట్ మనకు అంత టైం లేదు, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, సో మీ ఇద్దరు కూడా దానికోసమే దగ్గరగా పెరగనిచ్చాను అని చెప్తాడు. ఇంకా ఫర్ ది ఫస్ట్ టైం మన జూఫా గండు
రెయిన్ గ్యాంగ్లో ఉండే కైండ్నెస్ అనేది వెళ్ళిపోవడం ఫర్ ది ఫస్ట్ టైం చూసింటాడు. అలాగే మన తాఫా ఇంకా జూఫా ఫర్ ది ఫస్ట్ టైం బోయో జుట్సు ప్రాక్టీస్ చేస్తుంటారు. స్టార్టింగ్లో మన జూఫాకి ఏమర్థం కాదు అండ్ తౌఫా కూడా భయపడుతూ అండ్ బాధపడుతూ ఉంటుంది. కానీ బట్ ఎప్పుడైతే బోయో జుట్సు కంప్లీట్ అవుతుందో మన జూఫాకి తౌఫాకి థ్యాంక్ యూ చెప్పడంతో ఇంకా మన జూఫా గడు తనకి ఇష్టం లేకున్నా సరే మల్టిపుల్ టైమ్స్ అయితే ఆ బోయో జుట్సు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. బట్ ఏమైందో తెలియదు కానీ సడన్గా ఒకసారి మేచర్ వెళ్ళిపోయింది. కానీ ఎవరు తనని పట్టించుకోలేదు. అసలు తనకి ఏమైంది, అసలు తను ఎందుకు వెళ్ళిపోయింది కూడా మాతో ఉండే వాళ్ళు ఎవరు కూడా అడిగేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది మోర్ ఇంటెన్స్తో నేర్చుకునేవాళ్ళు. అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో ఉండే యాట్రిబ్యూట్ని అయితే పెంచుకోవడం కోసం ప్రతిరోజు ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. బట్ అది చూస్తుంటే తౌఫాకి ఏం అర్థమే కాదు అండ్ భయపడేది. అండ్ నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను ఖచ్చితంగా అందరి దగ్గర నుంచి తౌఫాని ప్రొటెక్ట్ చేయాలి అండ్ తనని ఎప్పుడూ కూడా ఏడిపికుండా స్మైల్గా చూసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. సడన్గా ఒక 100 సంవత్సరాల తర్వాత మెయిన్ ల్యాండ్లో ఉండే అన్ని అనిమల్స్ కూడా చనిపోయాయి. కానీ మేము మా ట్రైనింగ్ అనేది అలాగే కంటిన్యూ చేసాం. అలా ఇంకా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈసారి హోకో విలేజ్ మొత్తం అంతా కూడా అంతరించిపోయింది. కానీ మేము ఈసారి కూడా మా ట్రైనింగ్ అనేది ఎక్కడా ఆపుకోకుండా అలాగే కంటిన్యూ చేసాం. చివరికి నాకు చిరాకు వచ్చి ఒక రోజు నాతో పాటు ఉండే అందరినీ కూడా అడిగా, అసలు ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాలి? ఇక్కడ చూడండి, మెయిన్ ల్యాండ్లో ఎవరు లేరు, మనం తప్ప ఈ ఐలాండ్లో ఎవరు లేరు, అసలు మనం దేనికోసం ఇదంతా చేస్తున్నాం అని చెప్పి నా తోటి టెన్షన్స్ అడిగితే వానాళ్ళు కేవలం రెయిన్కి ఇంకా గ్రాండ్ మాస్టర్కి ఏదో ఒక ప్లాన్ ఉంటుందిలే అని చెప్పి అన్నయ్యలు నా మాటలు అనేది పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంకా అన్నయ్యల ప్లాన్ ఏంటంటే బయట నుంచి జనాలను రప్పించి వాళ్ళ నుంచి తావును ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నారు. ఇంకా ఆ మాటలు నచ్చని నేను అసలు ఎందుకని ఇదంతా మనం చేయాలి అనడంతో ఇంకా అప్పుడే మోడర్న్ గార్డ్ కూడా ఒకవేళ నీకు ఈ ప్రాసెస్ నచ్చుకుంటే నువ్వు తావును వాడద్దు, అప్పుడు ఈవెన్చువల్గా నువ్వు కూడా చచ్చిపోతావు. నీకు తెలుసా అసలు ఇన్నాళ్ళు సంవత్సరాల నుంచి మనం ట్రైన్ చేస్తున్నాం కదా, ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్ ప్లాన్ అనేది మనం తయారు చేయలేదు. అసలు మనం తయారు చేస్తామా లేదా అనేది కూడా నాకైతే డౌట్ ఉంది. అండ్ ఇన్నాళ్ళు మనం చేస్తుంటే ట్రైనింగ్ అనేది సరిపోతుందో లేదో కూడా నాకు తెలియదు అనడంతో ఇంకా మాట్లాడిన మన జూఫా గారు కూడా ఏంటి ఇన్నాళ్ళు మనం చేస్తుంటే ట్రైనింగ్ అనేది వేస్టేనా, అయితే ఇన్నాళ్ళుగా తౌఫా పడుతున్న సఫరింగ్ కూడా వేస్టేనా, పాయింట్లెస్సేనా అని చెప్పి మనోడు ఎంతో కోప్పడతాడు. కానీ పక్కనుండే వాళ్ళంతా కూడా మనోని ఫీలింగ్స్ని అయితే అస్సలు పట్టించుకోరు. ఇన్ఫాక్ట్ ఆ నైళ్ళు అంతా కూడా నవ్వుతారు. ఇంకా ఆ నైళ్ళని చూస్తే మన జూఫా గారు కూడా ఈ నైళ్ళకి ఖచ్చితంగా మైండ్ పోయింది, అసలు ఈ నైళ్ళు ఎందుకని ఇలా నవ్వుతున్నారు, ఇన్నాళ్ళుగా ట్రైనింగ్ తీసుకొని వీళ్ళ మైండ్ పోయిందా లేదంటే నా మైండ్ పోయిందా అని చెప్పి మనోడు అయితే ఒక డైలమాలో పడిపోతాడు. కానీ ఇప్పటికీ మనం అనుకుంటే ఒకే ఒక ఆలోచన, తౌఫాని ప్రొటెక్ట్ చేయడం, ఇంకా తన ముఖంలో ఎప్పుడూ కూడా స్మైల్ ఉంచడం. సో అందుకని మనోడు ఏం చేయకుండా సైలెంట్గా ఉంటాడు. కానీ మనోని కళ్ళ ముందరే తౌఫా ఒక బోట్లో అయితే పూలన్నీ కూడా పెడుతూ ఉంటుంది. దాన్ని చూస్తున్న మనోనికి ఏం అర్థం కాక అసలు ఏం చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే తౌఫా కూడా నేను కేవలం ఈ బోట్ నిండా కూడా పూలు పెడుతున్నాను, ఇది నార్మల్ హ్యూమన్స్ని మన ఐలాండ్కి అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఆ నైళ్ళు వస్తారో మనం ఆ నైళ్ళ నుంచి ట్యాన్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఇదే కదా కరెక్ట్, నేను చెప్పినది కరెక్టే కదా అనడంతో దానికి మోడర్న్ గారు కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎప్పుడైతే ఈ పూలని మామూలు మనుషులు చూస్తారో ఆ నైళ్ళకు ఉండే క్యూరియాసిటీ ద్వారా ఆ నైళ్ళు ఖచ్చితంగా వీటిని ఇన్వెస్టిగేషన్ చేసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి కనిపెడతారు. ఇంకా మనం ఈ స్టెల్త్ గేట్ నుంచి వీటిని పంపిస్తున్నాం కాబట్టి లోపల ఉండే ఆ వాటర్ క్రియేచర్స్ కూడా వీటిని ఏం చేయలేదు. సో ఇవి ఖచ్చితంగా ఆ వకాకుకి అయితే వెళ్తుంది. ఇంకా ఆ నార్మల్ హ్యూమన్స్ కూడా ఈ ఐలాండ్కి వస్తారు. ఇంకెప్పుడైతే ఆ నైళ్ళు వస్తారో మనం మన ప్రాసెస్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అంటాడు. ఇంకా దాన్ని చూసిన జూఫా గడు ఒకప్పుడు తౌఫా హౌకోనే వద్దనిండేది, కానీ ఇప్పుడు ట్యాన్ కోసం ఎందుకని కష్టపడుతుంది, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన తౌఫా వెనక్కి తిరిగి నవ్వుకుంటా ఏమైంది నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అనడంతో ఇంకొకసారిగా తనని అంత డార్క్ మోడ్లో చూస్తున్న మన జూఫా గడు కూడా ఒకసారిగా వచ్చి తనని హక్ చేసుకొని లేదు నువ్వు చేస్తున్నది కరెక్టే అని చెప్పి, హ్యూమన్స్ అనేవాళ్ళు నార్మల్ లివింగ్ క్రీచర్సే, సో ఆ నెలను మనం ఈజీగా ఉపయోగించుకోవచ్చు, వాళ్ళ లైఫ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు అంటాడు. ఇంకొకసారిగా మన తౌఫా కూడా గట్టిగా ఏడుస్తుంది. ఇంకా మన జూఫా గాని కూడా ఇష్టం లేకున్నా సరే ఈ నెలలు కూడా ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు. మేమేం వింత వ్యక్తులు కాదు, ఈ వరల్డే మమ్మల్ని అలా మార్చింది అనుకొని ప్రెజెంట్ సిచ్యువేషన్ లేక వస్తాడు. ఇంకొకసారిగా మన జూఫా గాడు తౌఫా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క కిసికి ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూపిస్తారు. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో వీళ్ళిద్దరూ కూడా కంబైన్డ్ అయిపోయింటారు అనమాట. ఇంకా వీళ్ళిద్దరు కిసికి ట్రాన్స్ఫర్మేషన్ చూసిన మన వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా మన చోబేగాడు కూడా ఇదేనా వీళ్ళ యొక్క కిసికి ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటాడు. ఇక్కడ మన జూఫా ఇంకా తౌఫా ఇద్దరు కూడా కంబైన్డ్గా మరి ఒకటే టెన్షన్గా మారారు కాబట్టి జస్ట్ మనం టెన్షన్ అనే పిలుచుకుందాం, మీకు కన్ఫ్యూజ్ అయితే రాకూడదని. ఇంకప్పుడే పూజగాడు కూడా ఓకే మనం లోపల ఉన్నాం కాబట్టి ఈ నెలలు ఏం పెద్ద ఎగరలేదు, సో మనకు అవకాశం ఉంటుంది అని చెప్పడంతో ఇంకప్పుడే
ఆ టెన్షన్ కూడా గట్టిగా అరుస్తుంది. ఇంకా వెంటనే మన వాళ్ళ చెవులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా వెంటనే ఇలాగైతే కుదరదని చెప్పి మన చోబేగాడు ఆ టెన్షన్ మీదకి అయితే కత్తి చుట్టారు కానీ బట్ వెంటనే అది కత్తి అనేది వెళ్ళి అక్కడ ఉండే ప్యాలెస్ అంతటిని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఇంకెప్పుడైతే ఆ ప్యాలెస్ డిస్ట్రాయ్ అయిపోతుందో ఇంకా వెంటనే మన టెన్షన్ అయితే గాలికి ఎగిరిపోతుంది. ఇంకా వెంటనే మనోళ్ళు కూడా బయటకు వస్తారు. ఇంకా అప్పుడే ఆ టెన్షన్ కూడా దమ్ముంటే ఇప్పుడు రండ్రా చూసుకుందాం, నా తావో పని హట్ చేస్తారా, మీకు ఈ రోజు చావు కంటే పెద్ద శిక్షణ నేను విధిస్తానని చెప్పి మన జూఫా గడ్ అంటాడు. ఇంకా మన పూచిగానికి ఏమర్థం కాదు, ఆ నాయలు మారిండే ట్రాన్స్ఫర్మేషన్లో ఎలా ఎగురుతున్నారని చెప్పి మన వాళ్ళకి అర్థం కాదు. ఇంకా అప్పుడే తామయ్యగాడు మన చోబేగాని తిడతామట, ఏరా నువ్వేం పీకలేవా అనడంతో ఇంకా వెంటనే మన చోబేగాడు కూడా ముందు దాన్ని వేసేసి నుంచి నెక్స్ట్ నిన్నే వేసేస్తా అనడంతో ఇంకా అప్పుడే తామయ్యగాడు కూడా ముందు దాన్ని వేసి ఆ తర్వాత నన్ను ఎత్తు కానీ ఇంకా నన్ను వేసే పోటీ కూడా పుట్టలేదులే అంటాడు. ఇంకా వెంటనే తామయ్యగాడు వాళ్ళ మీద అటాక్ చేద్దామని చెప్పి ముందరకు వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే పూచిగాడు కూడా, అరే తామయ్య ఆగు, నీకుండే బ్లీడింగ్ని బట్టి నీ వూండ్స్ అనేటివి ఇంకా నార్మల్ కాలేదు, నువ్వు ఇలాగ వెళ్తే చచ్చిపోతావు అనడంతో ఇంకా మన తామయ్యగాడు కూడా, నేను చచ్చిపోయినా పర్లేదు, నేను ఆల్రెడీ ఒక విషయాన్ని నా చిన్నప్పుడే గుర్తుపెట్టుకున్నాను, నేను ఎలా చచ్చిపోయినా సరే నా గురించి ఖచ్చితంగా చరిత్రలో ఉండాలి అండ్ ఖచ్చితంగా ఆ చరిత్ర నేను ఈరోజు సృష్టిస్తానని చెప్తాడు. అప్పుడే మన తామయ్య గారు కొంచెం వియర్డ్గా అయితే స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అది చూసినా మన ఫోచిగానికి ఏమర్థం కాదు. అండ్ ఈ గ్యాప్లోనే పెయిన్ ఉండే ఆ టెన్షన్ కూడా తన దగ్గర ఉండే టెంటికల్స్ దగ్గర నుంచి కొన్ని ఫ్లవర్స్ అయితే వదులుతూ ఉంటుంది. ఇంకా ఆ ఫ్లవర్స్ దగ్గర నుంచి మన ఫోచిగాడు తప్పించుకుంటా, తామ్య నీకు ఏమైందని చెప్పి మనం దగ్గరికి వెళ్తాడు. బట్ అప్పుడే తామ్య మెడ మీద అయితే ఆ ఫ్లవర్ అయితే కుచ్చుకొని ఉంటుంది. ఇంకా వెంటనే దాన్ని పీకేయడంతో మనం నార్మల్ అవుతాడు. ఇంకా ఫోచిగానికి మ్యాటర్ అర్థమయ్యి, మీరు ఎలాగైనా సరే మీ మీద పడబోతుండే ఆ ఫ్లవర్స్ నుంచి తప్పించుకోండి, సో అది మీకు ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అనడంతో ఇంకా వెంటనే మన చోబేగాడు ఇంకా తోమగాడు కూడా వాళ్ళ మీద పడబోతుండే ఫ్లవర్స్ నుంచి అయితే తప్పించుకుంటారు. కానీ ఇది కొంచెం బోరింగ్ సిచ్యువేషన్ మాదిరి మన చోబేగానికి అర్థమైపోయి, సో ఎలాగైనా సరే ఇప్పుడు నేను ఈ నాయలను చంపేయాలంటే నేను కూడా నా యొక్క కిసికి ట్రాన్స్ఫర్మేషన్లోకి మారితేనే కుదురుతుందని చెప్పి ఎలాగైనా సరే నేను నార్మల్ అవుతాలే తమ్ముడు అని చెప్పి మన తోమగానికి ధైర్యం చెప్పి వెంటనే చోబేగాడు తన యొక్క కిసికి ట్రాన్స్ఫర్మేషన్లోకి మారి వెంటనే ఆ టెన్షన్ మీద అయితే అటాక్ చేయడం కోసం వెళ్తాడు. అండ్ వెళ్ళే దారిలో కూడా మన చోబేగాడు, నేను ఎలాగైనా సరే నా యొక్క కిసికి ట్రాన్స్ఫర్మేషన్ కంట్రోల్ చేయాలి, ఎప్పుడైతే నేను కంట్రోల్ చేయగలను అప్పుడే నేను అన్నింటినీ సాధిస్తాను, నా తమ్ముని నేను కాపాడుకోగలను, నేను కంట్రోల్ చేస్తా 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 అనుకుంటా తను కిసికి ట్రాన్స్ఫర్మేషన్లోకి మారి ఒక్కటేసారిగా ఆ టెన్షన్ మీద అటాక్ చేస్తాడు. ఇంకా మన చోబేగాడు చేసిన అటాక్ అనేది ఆ టెన్షన్ కూడా పెద్ద గాయాన్ని తగిలిస్తుంది. ఇంకా వెంటనే మనోడు కూడా నేను అనుకున్నట్లుగానే నా మెటల్ అట్రిబ్యూట్ తో ఆ తావోఫా యొక్క వుడ్ అట్రిబ్యూట్ ని అటాక్ చేశాను, ఖచ్చితంగా నేను దీన్ని చంపేయగలను అనుకొని, ఏమైందిరా నా యొక్క టెంటికల్స్ నిన్ను అంతం చేస్తున్నట్లున్నాయి అనడంతో ఇంకా వెంటనే ఆ టెన్షన్ తల్లో నుంచి మరికొన్ని టెంటికల్స్ అయితే వచ్చి ఒక్కసారిగా మన చోబేగాని దొమ్మల్లోకి అయితే దిగుతాయి ఆ టెంటికల్స్. ఇంకా వెంటనే ఆ టెంటికల్స్ తో మన చోబేగాని కుక్కను కొట్టినట్లు కొట్టుకుంటా, ఏమైందిరా నీ వల్ల కావడం లేదా, దమ్ముంటే ఇప్పుడు మమ్మల్ని ఎదుర్కో అని చెప్పి మనోని పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి విసిరి పారదోపుతాడు. ఇంకా వెంటనే మన చోబేగాడు ఎగిరొచ్చి మన ఫూచి ఇంకా తామ్యగానుల దగ్గర ఎత్తపడతారు. ఇంకా అప్పుడే మన చోబేగానికి అర్థమైపోతుంది, వానాయిలు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ గా మారారు అండ్ క్విక్ గా కూడా ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఆ నాయలను మనం చంపాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరు 2 తాండేళ్లను కూడా ఒకటేసారి కట్ చేయాలని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇంకా తామ్యగాడు కూడా, ఏరా అప్పుడే అయిపోయిందా నీలో సత్తా అనడంతో ఇంకా వెంటనే మన చోబేగాడు ఇంకా తామ్యగాడు ఇద్దరు కూడా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కానీ ఈ గ్యాప్ లోనే ఆ టెన్షన్ మళ్ళీ వీళ్ళ మీదకైతే తన టెంటికల్స్ లాంచ్ చేస్తుంది. బట్ ఈసారి మన తామేగాడు ఇంకా చోబేగాడు వాళ్ళకే తెలియకుండా ఆ టెంటికల్స్ని కట్ చేసేసి, ఎలాగైతేనే ఇప్పుడు మనందరికీ కూడా ఒక కామన్ ఎనిమి ఉన్నాడు, అదే ఈ టెన్షన్, మనం ఎలాగైనా సరే మన గొడవల్ని పక్కన పెట్టి దీన్ని చంపే పారదొబ్బాలని చెప్పి మనోళ్ళు డిసైడ్ అవుతారు. అప్పుడే తమ్మయ్యగాడు కూడా, నువ్వు రూడ్గా ఉండి ఎలక పిల్ల మాదిరి నువ్వు అయినా ఏం పర్లేదు, నేను నీతో పాటు ఈ మాస్టర్ని చంపే దాంట్లో హెల్ప్ చేస్తాను అనడంతో ఇంకా వెంటనే చోబేగాడు కూడా, నువ్వు కూడా పెద్ద పంది పిల్లలాగా ఉన్నావు అయినా ఏం పర్లేదు, మనమంతా కలిసి ఖచ్చితంగా ఈ టెన్షన్ని చంపేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్కి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్లో మన షోగున్ గాడు ఇంకా తనతో పాటు వచ్చిండే ఆస్మాన్స్ అంతా కూడా ఆ అడవిలో నడుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన పొట్టి బుల్లినాకుడు కూడా ఇంకెంత దూరం వెళ్ళాలి మచ్చా, నాకు నడవలేకపోతున్నాను, దయచేసి ఏదో ఒకటి ఆలోచించు అనడంతో ఇంకా అప్పుడే పక్కన ఉండే అమ్మాయి కూడా, అవును షోగన్ వీడు చెప్తానే 100% కరెక్ట్, ఇన్ఫాక్ట్ ఆ నింజాలంటే ఆ నాయలకు అలవాటు ఉంది కాబట్టి ఆ నాయలు పిచ్చి కుక్కల మాదిరి పరిగెత్తున్నారు, కానీ బట్ మన వల్ల కుదరదు, మనం కేవలం సామ్రాయిస్ మాత్రమే, సో ఎలాగైనా సరే మనకు ఒక గుర్రమన్న దొరికితే మేలు అనడంతో ఇంకా మన షోగన్ గారు కూడా, అయితే మనం ఎందుకని హార్స్ విజిల్ని ఉపయోగించకూడదు అంటాడు. ఇంకా ఆ మాటలైన మన వాళ్ళు అంతా షాక్ అవుతారు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి ఆ నింజాల్లో ఒక లేడీ నింజా వచ్చి, షోగున్ సమ ఇక్కడికి దగ్గరలో మా దగ్గర ఉండే గెనిన్స్ కొన్ని వస్తువులను అయితే సేకరించారు, ఇవి మీరు ఖచ్చితంగా చూడాలి అనడంతో ఇంకా వాటిని చూస్తే మన షోగున్ గారు కూడా
కదా, ఇవి ఇవి టెన్సా ఇంకా గెంజివి అయితే వీళ్ళు కూడా అని చెప్పి మన షోగున్ గడు ఇంకా పక్క నుండి ఆస్మాన్స్ అంతా కూడా బాధపడతారు. అప్పుడే ఆ లేడీ నింజా కూడా వీళ్ళకి తగిన గాయాలు ఇంకా వాళ్ళ బాడీ పొజిషన్ చూసి ఖచ్చితంగా ఎవరో క్రిమినల్స్ ఇది చేశారు అనడంతో ఇంకా మాట్లాడిన మన షోగున్ గడు ఫుల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి, అయితే ఓకే ఇప్పటి వరకు మనం లేట్ చేసిందే చాలు, ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మనం ఈ ఐలాండ్ సెంటర్లోకి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఏ క్రిమినల్ గడు కనపడినా సరే వాడిని ఐలాండ్ చావు కంటే పెద్ద శిక్ష మనం విధించాలి, అర్థమైందా అని చెప్పి మనోళ్ళంతా కూడా ఒక కేవ్ దాకా వస్తారు. అండ్ ఆ కేవ్ లోపల కూడా అన్ని లాంగ్ క్రియేచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా వెంటనే మన యమాడ జిక్క గారు కూడా నువ్వు నిజంగానే ఇది చేయబోతున్నావా అనడంతో ఇంకా వెంటనే మన షోగున్ గారు కూడా ఇంతకు మీద మీరు చూసారు కదా, కేవలం ఈ హార్స్ విజల్ని ఉపయోగించుకొని ఆ షోషి ఆ ఆల్ క్రియేచర్స్ అయితే కంట్రోల్ చేసింది. సో దీన్ని నేను కూడా ఉపయోగించుకొని ఆ ఆల్ క్రియేచర్స్ కూడా మనం ఉపయోగించుకొని ఈ ఐలాండ్ లోపలికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఒక్కసారిగా ఆ హార్స్ విజల్ని అయితే ఊపుతాడు. ఇంకా ఆ విజల్ని విన్న ఆ ఆల్ క్రియేచర్స్ అన్ని కూడా బయటికి వస్తాయి. ఇంకా మన ఆస్మాన్స్ కూడా ఆ క్రియేచర్స్ మీద ఎక్కి వెళ్తూ ఉంటారు. అండ్ వీళ్ళ వెనకలైతే యుగాకురే నింజాలంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. うちの主演は来てんだって。అప్పుడే మన షోగున్ గారు కూడా నేను వచ్చేస్తున్నా రెడీగా ఉండండి అంటాడు. ఈ సీన్ తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది. అండ్ రాబోయే బ్యాటిల్స్ మోర్ ఇంటెన్స్ గా ఉంటాయి, ఖచ్చితంగా వెయిట్ చేయండి.